గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్ల తిరుపతి గారికి, జిల్లా కలెక్టర్ హరిత గారికి, ఎస్పీ నిఖితా పంత్ గారికి, వరుణ్ రెడ్డి గారికి, ఎల్పీడీసీఎల్ సిఎండి, తిరుపతి గారికి ఏఎంసీ చైర్మన్, ఆత్రం సుగుణ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు, దీపక్ తివారీ గారు అడిషనల్ కలెక్టర్ గారికి, నీరజ్ కుమార్ గారికి, డిఎఫ్ఓ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, జిల్లా సంబంధించిన అధికారులకి, ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి చేసినటువంటి సోదరీమణులకి, ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించిన జంగాం గ్రామానికి సంబంధించినటువంటి కుటుంబాలకి, లబ్ధిదారులకి, మహిళా సంఘాలకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ జైనూరు మండలం జంగాం గ్రామంలో ఆనాడు నేను ఇటు నుంచే పాదయాత్ర చేస్తూ సిఎల్పి నాయకుడిగా ఆ ఎండలో నడుస్తూ మీ అందరి మధ్యలో వచ్చినప్పుడు మీరందరూ సాదరంగా స్వాగతం పలికి, నాతో పాటు మీరు కూడా ప్రజాప్రభుత్వం రావాలని, ఇందిరమ్మ రాజ్యం రావాలని, ప్రజల కోసం పనిచేసే పీపుల్స్ గవర్నమెంట్ రావాలని చెప్పి నాతో పాటు మీరు కూడా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ అది వచ్చేంత వరకు విశ్రమించొద్దని చెప్పి నాకు 4 మాటలు కూడా ప్రోత్సహించి నడిచినటువంటి మీ అందరినీ మరొకసారి నా హృదయపూర్వకంగా అభినందనలు చెప్పడం కాదు, కృతజ్ఞతలు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఆ రోజు ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తూ వెళుతున్న సందర్భంలో ప్రతి ఊర్లో మార్గ మధ్యంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఆగాను. సాధ్యమైనంత ఎక్కువ మందితో మాట్లాడటం కోసం ప్రయత్నం చేశాను. మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, అనేక రకాలైనటువంటి గిరిజన జాతులు కావచ్చు, దళితులు కావచ్చు, దళితేతరులు, గిరిజనేతరులు కావచ్చు, అందరితో మాట్లాడారు. అందరూ చెప్పిందల్లా ఒక్కటే, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ పోయింది, స్వేచ్ఛ కావాలి మాకు. ఆ స్వేచ్ఛతో కూడినటువంటి ఇక్కడ ఉన్న వనరులు, సంపద ప్రజలకే పంచబడాలి. ఆ సంపద ప్రజలకు పంచడం కోసం మీరు నడుస్తూ ప్రయాణం కండి, మీతో పాటు మేము ఉంటాం. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం, ఆ సంపదను ప్రజలకు పంచే కార్యక్రమం చేపట్టండి. మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత మీరు తప్పనిసరిగా మా దగ్గరికి రావాలి అని చెప్పి మీ అందరూ చెప్పిన మాటలు కూడా నేను మర్చిపోలేదు. అందుకే మీ అందరూ ఆనాడు నాతో నడుస్తూ మాట్లాడిన ప్రతి అంశాన్ని నేను రాసుకున్నాను. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నడిచి రాత్రి పూట పడుకునే ముందు ఉదయం నుంచి నాకు ఎవరెవరు ఏం మాట్లాడారో వాళ్ళ పేర్లతో సహా, సమస్యలతో సహా రాసుకుని ఒక డైరీ లాగా రాసుకున్నాను. ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే అదృష్టం కొద్ది కాంగ్రెస్ పార్టీ, నాకు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, అది కూడా ఆర్థిక శాఖను చూసేటువంటి బాధ్యత నాకు చెప్పినప్పుడు, ఆనాడు మీరు చెప్పిన ప్రతి సమస్యకి బడ్జెట్ లో ఆ సమస్యల పరిష్కారం చేయడం కోసం ఏమేమి పొందుపరచాలో వాటన్నిటినీ పొందుపరుచుకుంటూ వస్తూ వచ్చాం. అందులో భాగంగానే ఈరోజు మీరందరూ చూస్తూ ఉంటారు, ఈ గ్రామాల మధ్యలో నడుస్తున్నప్పుడు చాలా చోట్ల పాఠశాలలు సరిగా లేవని చెప్పారు. పిల్లలు చదివించుకోవడానికి కావాల్సిన వ్యవస్థలు సరిగా లేవని చెప్తే, ఈ ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఈ ప్రాంతాల్లో పాఠశాలలు ఉండాలని ఆ రోజు అనుకుని ఈరోజు నేను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆలోచనలు చేసి
ఈ ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈరోజు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఒక స్కూల్స్ ని శాంక్షన్ చేశాం. నిన్న నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక స్కూల్ కి భూమి పూజ కూడా చేసుకున్నాం. ఆసిఫాబాద్ శాసనసభ నియోజకవర్గంలో కూడా బహుశా శాంక్షన్ ఉంది, వాకేళ్ళలో శాంక్షన్ అయింది. దాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఆ పాఠశాలలో మీ అందరూ అందులో ప్రపంచంలో అత్యంత సంపన్నులు చదువుకోవటానికి కావలసిన విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉంటుందో, ఎటువంటి సిలబస్ ఉంటుందో అటువంటి సిలబస్ ని అందులో పొందుపరిచాం. అందులో చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా పోషకాహారాలతో పాటు మేధస్సుతో ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఎదుగుతాడు. అటువంటి వ్యవస్థను తీసుకొచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా.